మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, శ్రీ లలితాదేవి ఉపాసకులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఏ దైవాన్ని పూజించమంటారు? కుంభం వారికి ఏలినాటి శని నడుస్తుందమ్మా. ఇంకో సంవత్సరంన్నర పాటు ఉంది చెప్పాలంటే. లగ్నంలో రాహు, సప్తమ కేతువు, దశమంలో అధిక గ్రహాలు, లాభస్థానంలోకి కుజుడు రాబోతున్నాడు. అదేవిధంగా పంచమంలో గురువు యొక్క సంచారం జరుగుతుంది. భాగ్యంలో ఉండేటువంటి బుధుడు దశమ స్థానం వైపు 7వ తేదీ నుంచి ప్రయాణం జరుగుతుంది. అయితే ఈ గ్రహాల యొక్క స్థితి ఏదైతే ఉందో వీరికి ఎటువంటి ఫలితాలు ఇవ్వనుంది అనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ లగ్న రాహు ఇమాజినేషన్ ఏదో జరుగుతుందేమో, ఏం జరిగితే ఏం చేయాలి అనే ఎక్కువ థాట్ని ఇస్తూ ఉంటుంది రాహు ఎప్పుడు కూడా. కాబట్టి వీళ్ళు సహజంగా కుంభం వారి లక్షణం ఏంటంటే వీళ్ళకి బయట వారి మీద ఏడవడం చేత కాదు. ఏదైనా ఉంటే వీళ్ళు లోపల బాధపడతారు, వదిలేస్తారు. ఎప్పుడు ఎంజాయ్గా ఉండాలి, పక్కవాడిని ఆనందింపజేయాలి, పక్కవాడితో హ్యాపీగా ఉండాలి. మనం వెళ్ళామంటే పక్క వాళ్ళు ఆనందించాలనే స్వభావం పూర్తిగా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ జోన్లో ఉంటారు ఎప్పుడు వీళ్ళు, ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉంటారు. అయితే వీళ్ళకి ఎప్పుడైతే రాహు వచ్చిందో కొన్ని భయం, అమ్మో ఏమవుతుందో, అమ్మో అలా అవుతుంది ఇలా అవుతుంది, ఇట్లాంటివి ఎక్కువ ఉంటుంటాయి. అందుకని వీలైనంత మటుకు దుర్గా ఆరాధన చేయడం మంచిది. ఇక రెండో శని ఉన్నాడుగా కాబట్టి ఏంటి, ఏలినాటి శని నడుస్తుందండి, ఫైనాన్షియల్గా చాలా టైట్ అయిపోతుందండి అని చెప్తూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, శని యొక్క ప్రభావం మీకు తగ్గాలి అంటే గోవులకి సేవ చేయడం, గోవులకి బెల్లం తినిపించడం, అమ్మవారి ఆలయాలు లేదా ఆంజనేయ స్వామి ఆలయాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు, వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏదైనా సేవ చేయడం చేస్తూ ఉండాలి. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కుటుంబ సభ్యులతో అనవసరమైన రప్చర్స్ వస్తూ ఉంటాయి, ఇది కొద్దిగా చూసుకోవాలి. ఇక మరొక విషయం ఏంటంటే నైట్ నిద్రపోయే ముందు అనవసరమైన స్వప్నాలు వస్తున్నాయంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే చక్కగా గజేంద్ర మోక్షం చదువుకోవడం, లేకపోతే దుర్గాదేవిని లేదా ఓం నమ శివాయ అనేటువంటి మంత్రం చేస్తూ నిద్రపోవడం మంచిది. కొత్త ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయి, ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. గృహయోగము, వాహన యోగం కూడా కనబడుతుంది. కాకపోతే ఉద్యోగంలో కాస్త అధిక గ్రహాలు ఉన్నందుకు కొంచెం స్ట్రెస్ అనేటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది, కానీ స్ట్రెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే పంచమంలో ఉండే గురువు ఈ 2 గ్రహాల ఎనర్జీస్తో ఉన్నాడు కాబట్టి సంతానం కలిగి అదే ప్రెగ్నెన్సీ అయినట్టు అయ్యి కొంచెం మిస్ అవ్వడం, మళ్ళీ ప్రెగ్నెన్సీ అవ్వడం, అంటే సెకండ్ టైం అయ్యి అప్పుడు సక్సెస్ అవ్వడం, ఇటువంటివి కనబడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. నేనైతే ఈ సప్తమంలో కేతు ఉన్నందుకు నేనేం చెప్తానంటే కొంచెం పార్ట్నర్షిప్స్ వద్దని చెప్తాను ఇప్పుడుండే కండిషన్లో. కేతు కదా సెపరేటివ్ ప్లానెట్. ఎలా ఉంటుందంటే పార్ట్నర్స్తో గొడవాలంటే వీళ్ళు పార్ట్నర్షిప్ చేస్తారు రావాలన్నప్పుడు, ఎందుకంటే వాళ్ళకి ఆ రూపంలో ఇబ్బంది రావాలిగా. అలాగే సప్తమంలో కేతు ఉన్నప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేనట్లయితే మీకు ఆధ్యాత్మిక రంగాల్లో ఉండేటువంటి వారితో వివాహ సంబంధాలు ఓకే, కానీ నార్మల్గా అయితే వివాహ సంబంధించిన విషయాల్లో కూడా వద్దని చెప్తే, ఇప్పుడు శ్రీమూర్తి జాతకం అనుకోండి, కుంభలగ్నం ఏదో, ఇప్పుడు అవతల వచ్చేటువంటి పర్సను ఉదాహరణకి పౌరహిత్యంలోనే ఉన్నాడు అనుకోండి, అప్పుడు సరిపోతుంది. కేతువు కదా, కేతు ఆధ్యాత్మికత కారకుడు. అలాగే ఆయుర్వేదిక్ రిలేటెడ్, మెడికల్ రిలేటెడ్ వాటికి రవిరాశుల్లో ఉండే కేతువు కారకుడు, దానికి అది కనెక్ట్ అవుతుంది. కానీ అది కాకుండా లేదా ఒక మ్యాజిక్స్ చేస్తున్నారు, మ్యాజికల్ ఫీల్డ్స్, ఈవెంట్స్ ఫీల్డ్స్లో ఉంటారు, అలాంటి వాళ్ళకు ఓకే, కానీ మిగతా వాళ్ళకి అది సెట్ కాదు. కాబట్టి నన్ను అడిగితే ఇంకొక సంవత్సరం వరకు ఉంటాడు కేతువు అక్కడ. కాబట్టి ఇంక తప్పనిసరి చేసుకుంటే మాత్రం గణపతి హోమము, గణపతి ఆరాధన చేసుకుని ముందుకు వెళ్ళండి. కానీ అదర్వైజ్ ఈ 1 year పాటు వీళ్ళు కొంచెం ఈ వివాహ సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండడమే మంచిది చెప్పాలంటే. అలాగే జీవిత భాగస్వామికి కూడా కొంచెం ఎలా ఉంటుందంటే కొన్ని విషయాల్లో ఇప్పుడు నాకు ఇది వద్దు, కొంత వైరాగ్య ధోరణి. ఎందుకంటే సప్తమ కేతువు కదా, వీళ్ళు వివాహం చేసుకుంటా అన్న అవతల వాళ్ళు ఎందుకో యాక్సెప్ట్ చేయరు. కొంతమంది చూడండి, వీళ్ళు చెప్తారు వాళ్ళకి ఇక మిమ్మల్ని వివాహం చేసుకోవాలంటే అవతల వాళ్ళు తొందరగా రెస్పాన్స్ ఇవ్వరు. ఎందుకంటే వీళ్ళకి లగ్నరాహు సప్తమ కేతువు కదా, దీనివల్ల డౌట్లు పెరిగిపోతుంటాయి. ఎందుకు వద్దంటున్నారు, ఆ రోజు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, అక్కడ ఏమైనా నా టాపిక్ వచ్చింది, ఆ రోజు నుంచి సరిగ్గా పలకట్లేదు, ఇది ఎందుకైంది అంటే రకరకాల మనిషికి ఎలా ఉంటుందంటే నిజంగా ఊహలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాహు ఎప్పుడైతే రాశిలో సంచరిస్తుంటాడో ఈ ఊహలు పెరుగుతూ ఉంటాయి. ఈ ఊహా సంబంధించినటువంటి విషయంలో తొందరపాటు పడి చేయకూడదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక అదేవిధంగా మరి ఏమండి ఆల్రెడీ వివాహం అయిపోయింది, కాకపోతే సప్తమ స్థానం అంటే జీవిత భాగస్వామితో ఎప్పుడు ఏదో ఎడబాటు ఉంటుంది అనుకునేటువంటి వారు చక్కగా వీళ్ళు
ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయే నమః అనే మంత్రం చేసుకోవడము. కాస్త ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉందండి, మాకు ఈ ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది అవుతుంది అనుకునేటువంటి వారు ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయే నమః, లేదు ఫైనాన్సే పర్టికులర్గా నాకు కావాలనుకుంటే కనుక ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియే నమః. అయితే కుంభం వారికి ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ అనేటువంటిది నేర్పడం ద్వారా బాగా వస్తూ ఉంటుంది. అంటే ఎవరికైనా టీచింగ్ ట్రైనింగ్ ఇవ్వడం ఇటువంటి వాటి మూలంగా బాగా కలిసి వస్తుంది చెప్పాలంటే అది. ఇక వీళ్ళు ఎక్కువగా విష్ణు సహస్రనామాలు చదువుకోవడం, దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం అనేటువంటిది మంచిది వీరికి చెప్పాలంటే. గురుగారు, ఇంతవరకు మనము గోచార జాతకాల గురించి చెప్తున్నారు. సో వ్యక్తిగతంగా మన జాతకాలని ఎలా తెలియజేస్తారు గురుగారు? ఏం లేదమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ గోచార ఫలితం ఈజ్ ఇప్పుడు మార్కెట్ ఎట్లా ఉంది, బయట వాతావరణం ఎలా ఉంది అలాంటిది. పర్సనల్ చార్ట్ ఈజ్ మనము కంప్లీట్గా ఈ జీవుడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను ఒక అమీర్పేట వెళ్ళాలి, ఆటోలో వెళ్ళొచ్చు, కారులో వెళ్ళొచ్చు, మెట్రోలో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు, ఉదాహరణ చెప్తున్నా. రకరకాల మార్గాల ద్వారా వెళ్తా, బైక్ మీద వెళ్తా. అసలు నేననేవాడిని శక్తి లేదు, నాకు జ్వరం వచ్చింది, ఎలా వెళ్తా? మన నీరసంగా ఉంది, నేను వెళ్ళలేనంట. అంటే ఇన్ని ఉన్నాయి. కానీ అదే గోచారంలో ఇప్పుడు క్యాబులు బంద్ అయ్యాయి, ఆటో ఆప్షన్ ఉంటుంది, ఆటోలు కూడా తిరగట్లేదు, ఫ్రెండ్ బైక్ వేసుకొని వెళ్ళొచ్చు, నా బైక్ ఉంటే వెళ్ళొచ్చు, అవునా? అంటే ఏదో ఇంకొక ఆప్షన్లో మనం వెళ్తాం, గోచారం సరిగ్గా ఉండాలి. కానీ మనమే సరిగ్గా లేకపోతే అసలు ప్రయాణమే జరగదు. అలాగే పర్సనల్ చార్ట్ ఈజ్ మనం పుట్టినప్పుడు ఏ గ్రహాలు అయితే ఎక్కడెక్కడ ఉన్నాయి, మనం పుట్టినప్పుడు ఉండేటువంటి లగ్నం ఏమిటి, నక్షత్రం ఏమిటి, దశలే నడుస్తున్నాయి, ఎటువంటి యోగాలతో జన్మించాము, ఇవన్నీ ఎలా జరుగుతాయంటే పూర్వజన్మల్లో మనం చేసుకున్న కర్మ ఆధారంగా ఇవన్నీ ఏర్పడతాయి. అంటే మనం మంచి రాయల్గా ఉండే ఇంట్లో, మంచి తల్లిదండ్రులు, మంచి వాళ్ళతో పుట్టామంటే లగ్నం బాగుందని అర్థం. మంచి సంపాదన, కొంతమంది చోటు పెద్దగా చదవకపోయినా బాగా సంపాదిస్తారు, లక్షల కోట్లు సంపాదించేస్తున్నాడు, తీరా చూస్తే 7వ తరగతి చదువుకున్నాడు. నేను చూసే ఒక జాతకం 3వ తరగతి చదువుకున్నాడు, ఆయన సంతకం కూడా పెట్టరని రాజు, నెలకు ₹1,00,00,000 సంపాదిస్తున్నాడు. ఎట్లాగంటే అంతే ధనయోగం ఉంది, సంతకం కూడా పెట్టరని రాదు ఆయనకి, పెద్ద ఏజెన్సీ నడిపేస్తున్నాడు. ఏం చేస్తాం? అంతే. అంటే అతనికి టీము అంత అలా కుదిరారు. అలా ఏంటంటే ధనయోగాలు బాగుంటే, ఇక్కడ ధనయోగాలు బాగుండడం ఒక ఎత్తు, ఎందులో ధనయోగం ఉందో తెలుసుకోవడం ఒక ఎత్తు. మన పర్సనల్ చార్ట్లో అసలు మీకు ధనయోగం ఎందులో ఉందో తెలుసుకుంటే మీరు తత్ సంబంధించినటువంటి ఎడ్యుకేషను, తత్ సంబంధించిన వ్యాపారం చేస్తే ఆటోమేటిక్ కలిసి వస్తుంది. ఇక మనం ఎప్పుడు మనకి డబ్బులు ఇబ్బంది వస్తుందంటే మనకి కలిసి రాని దాంట్లో మనం వేలు పెడతాము, అది మీకు కలిసి రాదు. ఎలా వస్తుంది? ఇప్పుడు భూమి లోపల ఇక్కడ వాటర్ పడతాయంటే అక్కడే తవ్వాలి, ఇంకో దగ్గర తవ్వుతే ఏమవుతుంది? శ్రమ, ధనం వేస్ట్, శ్రమ వేస్ట్. ఎలాగో ఇది కూడా అంతే. అలాగే కొంతమందికి అన్నదమ్ములతో గొడవలు ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే మీరు పూర్వజన్మలో చేసిన అన్నదమ్ములతో నక్కచెల్లెలతో చేసిన గొడవలు ఈ జన్మలో కర్మ రూపంలో వస్తుంది. అలాగే ఏం చదువుకోవాలి, అసలు ఏ దిశలో మీరు ఇల్లు కట్టుకుంటే మంచిది. ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్, కానీ ప్రతి ఒక్కరికి ఒక డైరెక్షన్ మీకు అద్భుతమైన యోగాన్ని ఇస్తుందని ఉంటుంది, అది తెలుసుకోగలరు. అది పర్సనల్ చార్ట్లో తెలుస్తుంది. అలాగే సంతానం అభివృద్ధి అవ్వాలంటే ఏం చేయాలి, సంతానం ఎందుకు లేట్ అవుతున్నారు, ఎలాంటి సంతానం పొందుతారో మీరు ఇప్పటికిప్పుడు జాతకం ఇస్తే ఎవరిదైనా, నాకు తెలియదు, మీ ఫోన్లో ఏదో ఒక నెంబర్ ర్యాండమ్గా తీసుకోండి. ఇప్పుడు మీరు ఫోన్ ఓపెన్ చేసి ఆయన్ని ఒక ర్యాండమ్గా కొడితే వాళ్ళ సంతానం గురించి ఇప్పుడు చెప్పచ్చు. ఎలా ఉంటారు, అమాయకంగా ఉంటారా, లేకపోతే స్పిరిచువల్గా ఉంటారా, అగ్రెసివ్గా ఉంటారా, ఫ్యామిలీని వదిలిపెట్టి ఉండడానికి ఇష్టపడతారా, ఫ్యామిలీతో ఉండడానికి ఇష్టపడతారా, అన్నీ తెలుస్తాయి. అట్లా సంతాన అభివృద్ధికి ఏం చేయాలి, అసలు ఎప్పుడు వివాహం చేసుకుంటే మంచిది. ఇప్పుడు చాలామంది మ్యారేజ్ మ్యాచింగ్స్ చూసామండి కానీ డివోర్స్లు అయిపోతున్నాయి అంటాం కదా. కారణం ఏమిటి అంటే వాళ్ళు కేవలం మ్యాచింగ్స్ చూస్తారు, కానీ వాళ్ళకి సరైన సమయమా కాదో చూడరు. దిస్ ఈజ్ రైట్ టైం ఆర్ నాట్. ఇప్పుడు ఐఏఎస్ ఎగ్జామ్స్, ఐపీఎస్, సివిల్స్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయింది, నేను వెళ్ళిపోయి రాస్తానంటే ఎట్లా? నేను ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలిగా. నేను ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళిపోయి రాసేసి నేను ఫెయిల్ అయ్యాను, ఇదంతా చీటింగు, అసలు వాడు ఏం దిద్దుతున్నాడు ఏంటో అంటే నేను ఫస్ట్ ప్రిపేర్ అయ్యి వెళ్ళాలా. అట్లాగే వీళ్ళకి వివాహ యోగం నడుస్తున్న సమయంలో వెళ్ళరు, చేసుకోరు. వివాహం నడవని సమయంలో వివాహం చేసుకోవడము, మంచి ముహూర్తం పెట్టుకున్నాం, మ్యాచింగ్ చూసాం, 36కి 18 వచ్చేసి అయినా కానీ ఎందుకు విడిపోయారు అర్థం కావట్లేదు, బాధపడుతూ ఉంటాం. అదేవిధంగా బిజినెస్ కానివ్వండి, జాబ్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, విదేశాలకు వెళ్ళే యోగం కానివ్వండి, లైఫ్లో వచ్చేటువంటి అప్ అండ్ డౌన్స్ కానివ్వండి, ఇవన్నీ మన పర్సనల్ చార్ట్లో తెలుస్తాయి. సరే నాకు జాతకం లేదేమీ లేదు, నేను సింపుల్గా ఒకటే చెప్తా, మీరు నిత్యము ఉదయం సాయంత్రం అమ్మవారి ఆరాధన చేయండి, లలితా సహస్రనామాలు చదువుకొని అమ్మవారి మీద పూర్తి నమ్మకం పెట్టుకొని, అమ్మ నా పని నేను ధర్మంగా చేసుకుంటూ వెళ్ళిపోతాను, నీదే బాధ్యత అనుకుంటే వెళ్ళిపోండి, ఆవిడ అన్నీ చూసుకుంటుంది.
నీకేమీ తెలియదు అనుకుంటే, తెలుసు కొద్ది గొప్ప శాస్త్రపరంగా ఏం తెలుసుకుందని ముందుకెళ్తున్నావు, ఈ హెల్ప్ తీసుకోవచ్చు. అట్లా గురుగారు ఓవరాల్గా తెలియని విషయాలు ఎన్నో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.